అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కలెక్టర్లతో పాటు మంత్రులు, కార్యదర్శులు హాజరు కానున్నారు. విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో సహజ వనరుల దోపిడీ, ప్రభుత్వ అక్రమాల అమలుకు భూసేకరణలో అవినీతి, అక్రమాలపై ఆరోపణలు వెల్లువెత్తాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో మసకబారిన వివిధ రంగాలపై ప్రభుత్వం ఇటీవల శ్వేతపత్రాలు విడుదల చేసింది. పాలన గాడిలో పెట్టి మరింత పట్టు బిగించేలా కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ రేపు కలెక్టర్లు ఎస్పీలతో సమావేశం కొనసాగిస్తారు. శాంతి భద్రతలపై చర్చించనున్నారు. కలెక్టర్లు ఎస్పీలతో జిల్లాలో శాంతి భద్రతలు, గంజాయి సాగు, అమ్మకాలపై కట్టడి వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పౌర సేవలు, ఫిర్యాదుల పరిష్కారంపై చర్చించనున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏడుకొండలు ఫోన్ ద్వారా అందిస్తారు. ఏడుకొండలు. సచివాలయంలో ఇటు టీడీపీ నేత రాష్ట్ర సీఎం అయినటువంటి చంద్రబాబు కలెక్టర్ల సమావేశం అలాగే ఎస్పీల సమావేశంతో బిజీగా గడపనున్నారు. నేటి ఉదయం 10 గంటలకు కలెక్టర్ సదస్సు అలాగే వివిధ శాఖల పైన ఆయన సమీక్ష చేయనున్నారు. అయితే సాయంత్రం ఎస్పీలతో కూడా శాంతి భద్రతల పైన సమీక్ష చేయనున్నారు. అయితే ఉదయం 10 గంటల నుంచి 8 గంటల వరకు వరుసగా సీఎం సమీక్షలు అయితే కొనసాగుతున్నాయి అయితే చెప్పుకోవచ్చు. అయితే కలెక్టర్ సదస్సులో ప్రారంభోత్సవం ఏదైతే చేయనున్నారు దీనికి సంబంధించి సిసిఎల్ఏ జయలక్ష్మి, సిఎస్ నీరబ్ కుమార్ ఇద్దరు కూడా ఈ యొక్క ప్రారంభోత్సవం చేయనున్నారు. అలాగే అనంతరం కలెక్టర్లను ఉద్దేశించి ఆయన ఏదైతే అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ శాఖ మంత్రి మాట్లాడనున్నారు. అయితే ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమానికి అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా హాజరవుతున్నారు. ముందుగా వ్యవసాయ అనుబంధ రంగాలు, ఆక్వా, అటవీ శాఖలపై సమీక్షిస్తారు. అనంతరం ఏదో గనులు, నీటిపారుదల, నీటి వనరులు, పరిశ్రమలు, రవాణా, విద్యుత్, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన పైన కూడా సమీక్ష చేస్తారు. అనంతరం మధ్యాహ్నం భోజనం విరామం తర్వాత పాఠశాల, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి, సంక్షేమ శాఖ, పౌర సరఫరాల శాఖ అలాగే వైద్య ఆరోగ్య శాఖ, పురపాలక శాఖలపై సమీక్షిస్తారు. చివరిగా రెవెన్యూ, ఎక్సైజ్ శాఖలో శాంతి భద్రతల పైన సాయంత్రం సీఎం సమీక్షించనున్నారు. అయితే కలెక్టర్ సదస్సు పటిష్ట బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క సచివాలయం ప్రాంతం అంతా కూడా పూర్తిగా పోలీసులతో మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సచివాలయం 5వ బ్లాక్ లో జరగనున్నటువంటి ఈ సమావేశానికి సంబంధించి మంత్రులు, కలెక్టర్లు, హెచ్ఓడీలు మినహా ఎవరికి అనుమతి లేదని కూడా ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే సీఎం, డిప్యూటీ సీఎం, ఫేసీ అధికారులు కూడా సిబ్బంది, రెవెన్యూ, హోంశాఖ మంత్రులు అలాగే డీజీపీ, సిఎస్ సిబ్బంది మినహా మరెవరు కలెక్టర్లు సదస్సుకు సమావేశ మందిరానికి రాకూడదంటూ కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద భారీ బందోబస్తు నడుమ ఈ రోజు కలెక్టర్లు అలాగే ఎస్పీతో సమీక్ష సమావేశాలు నిర్వహించడం ఇది ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో ఏదైతే ఈ యొక్క పరిపాలన గాడిలో పెట్టేందుకు ఇది 100 రోజుల ప్రణాళిక ఏదైతే సిద్ధం చేశారో దానిలో భాగంగానే ఈ రోజు కలెక్టర్లు ఎస్పీలతో సమావేశం అయితే కీలకంగా మారనుంది. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఏడుకొండలు.